ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరం గ్రామంలోని రజక చాకలి కులానికి చెందిన ఒక కుటుంబంపై ఆ గ్రామానికి చెందిన కొందరు అగ్రకుల వ్యక్తులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన చాకలి ఐలమ్మ జయంతి రోజును జరిగినట్లు తెలుస్తోంది. బాధితులు అన్నాబత్తిన నాగరాణి మరియు ఆమె భర్త కోటేశ్వరరావు. సంఘటన వివరాలు: బాధితుల ఫిర్యాదు మేరకు మాది గూడెం మాధవరం అండి. నేను 10 సంవత్సరాలుగా అంగన్వాడీ ఆయాగా చేస్తున్నాను. మా ఇంటమ్మకి గద్దె ఓంకార్ అనే అతనిది ఇల్లు ఉందండి. అక్కడ 5-6 గేదెలను అక్కడ కట్టేసి పేడకళ్ళు తీయకోకుండా ఆ వంతున నీళ్లు కొట్టేసేవాడు. అదేమని అడిగితే పేడకళ్ళు మా ఇష్టం అది ఇది అని చెప్పేసి మా కొన్ని సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఇలాగే జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా గేదెలు అమ్మేసిన కాడ నుంచి మా మీద ఇంకా టార్చర్ మొదలుపెట్టాడు. ఇంకా మేము ఇప్పుడు ఈరోజు పిల్లోడు బతుకమ్మలు ఆడుతుండగా పిల్లోడిని తోటి పిల్లల చేత వాడిని చావగొట్టండి, వాడిని చావగొట్టేసి ఇచ్చేయండి అని చెప్పేసి పిల్లోడిని అంటే వాడు ఇదిలిచ్చేసుకొని వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి మాకు చెప్పాడు. మాకు చెప్తే మేము ఏంటని వెళ్ళి అడిగితే గద్దె ఓంకారు తండ్రి శ్రీనివాసరావు గారు కూడా ఇలాగ మమ్మల్ని మా ఆయన్ని కొట్టాడు. మా ఆయన్ని కొట్టి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టాడు. ఆయన్ని కొడుతున్నాడని నేను అడ్డుకెళ్తే గద్దె ఓంకారు నా జాకెట్ పట్టుకొని నా చీర పట్టుకొని లాగేసి వెనక్కి తోసేస్తే నాకు బలంగా నడుముకి గాయం తగిలింది, దెబ్బ తగిలింది. ఇంకా ఏంటని అడిగితే లంజా బొంజా అని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మిమ్మల్ని ఎంత చూస్తాను, ఏం బీగుతారో పీక్కోండి అని మాట్లాడుతున్నాడు. మమ్మల్ని చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు.